ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే రాజ్యసభ సభ్యురాలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యురాలు, తెలంగాణకు చెందినటువంటి మహిళ రేణుకా చౌదరి గారు నిన్నటి రోజున అమరావతి చట్టబద్ధత బిల్లుకి సంబంధించి రాజ్యసభలో ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఆవిడ మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అని చెప్పేసి ఆవిడ మాట్లాడినట్టుగా ఆ వీడియో ఏదైతే ఉందో ఆ చిన్న క్లిప్ అనేది బాగా వైరల్ చేస్తున్నారు. ఆ విధంగా ఆవిడ మాట్లాడింది అని చెప్పేసి అసలు విషయంలోకి వెళ్తే వాస్తవం ఏంటంటారు? ఏ సందర్భంలో ఆవిడ అనింది అంటారు ఆ విషయాల్ని? ఆవిడ రాజ్యసభలో మాట్లాడిన మాటల్ని పూర్తిగా చూడాలి. ఆవిడ మాట్లాడిన మాటలు ఓకే. పెట్టరా అమరావతి పేరు, పిలవరా కమరావతి అంది. కమరావతి అని అనుకోవచ్చు, కమరావతి అని కూడా అనొచ్చు, కమ్మరావతి అని కూడా అనొచ్చు. ఎందుకంటే చట్టబద్ధతగా వచ్చింది కాబట్టి అమరావతికి అది కమ్మగా ఉందని కూడా ఆ స్టైల్లో కూడా అని ఉండొచ్చు. ఒకవేళ ఆవిడ ఎందుకు అందనేది ఆవిడ మీద చాలా ట్రోల్స్, చాలా వీడియోలు వస్తున్నాయి అన్నమాట. నేను చూసా, బాగా వైరల్ అయిపోయింది. బాగా వైరల్ అయ్యి కులం మీద అంత అహంకారంగా మాట్లాడతారా, ఎంత చట్టబద్ధత అయితే మాత్రం మీ కమ్మారికిను అమరావతికి ఏమి సంబంధం, ఒక క్యాస్ట్ని మీరు ఇచ్చేస్తారా అనే ఉద్దేశంతో ఆవిడ మీద చాలా ట్రోల్ చేసి ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా దెబ్బ, చంద్రబాబు నాయుడు గారు ఆయన దీంట్లో ప్రమాదంలో పడ్డాడు ఈ మాటల వలన అంటాడు. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పడటం ఏంటి, రక్షణలో పడటం ఏంటి, ఆయనకిను ఆ మాటలకి సంబంధం ఏంటి? రేణుకా చౌదరి గారు కాంగ్రెస్ ఎంపీ, ఆవిడ కమ్మారు అయి ఉండొచ్చు, చంద్రబాబు గారు కమ్మారు అయి ఉండొచ్చు. చంద్రబాబు గారు కూటమిలో ముఖ్యమంత్రి. కమ్మారు అయినంత మాత్రాన రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటల్ని చంద్రబాబు గారు మాట్లాడినట్టు అనుకోవాలా? రేణుకా చౌదరి గారు మాట్లాడుకుంది కాంగ్రెస్ తరఫున, అది తెలంగాణలో ఆవిడ రాజ్యసభ మెంబరు. ఆంధ్రప్రదేశ్కి ఆవిడకి సంబంధమే లేదు. ఆవిడ సపోర్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు అమరావతి చట్టబద్ధత కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఆవిడ అన్నది చంద్రబాబు గారు ఎందుకు రక్షణలో పడతారు, చంద్రబాబు గారికి ఏమి సంబంధం ఆవిడ మాట్లాడిన మాటలకి? ఒకవేళ అదే నిజమైతే, ఏది పెట్టరా పేరు అమరావతి, పిలవరా కమరావతి అని కట్ చేశారు చూసారా, దానికి వెనక ముందు ఉంది కొంత. నాకు తెలిసిన ప్రకారం, నేను చూసిన ప్రకారం మామూలుగా ఏం చేశారు, 2014, 2019 మధ్యలో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన సమయంలో 29 గ్రామాల్లో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో అమరావతికి ఇచ్చిన సందర్భంగా ఏం చేశారంటే, అది కమ్మవారు ఎక్కువ ఇచ్చారు, కమ్మారు దోసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు వారి కమ్మ కులానికే ఈ మొత్తం అమరావతి అంతా కట్టబెట్టారు, బినామీ నేమ్స్తో పెట్టారు, ఇది కమరావతి అనే విధంగా తీసుకొచ్చి తెలుగుదేశాన్ని భ్రష్టు పట్టించారనమాట. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా విడగొట్టారు పార్టీలని. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఎక్కువ మంది తెలుగుదేశంలో కమ్మారు ఉన్నారు, 70-80%. అది నిజమే. కమ్మారు అందరూ కమ్మారి పార్టీ, ఇది జనసేన ఏమో కాపుల పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రెడ్లు పార్టీ అని, ఇట్లా రకరకాలుగా కులాల వారీగా విడగొట్టారు. తెలుగుదేశంలో అన్ని కులాలు ఉంటారు, వైఎస్ఆర్సీపీలో కమ్మారు లేరా, జనసేనలో కమ్మారు లేరా? ఈ విధంగా కులాల వారీగా విడగొట్టకూడదు. అన్ని కులాల సముదాయమే సమాజం. ఆ సమాజంలో అందరి కులాలు సమానం. ఈ ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ కాదు. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి కమరావతి అన్నది దుర్బుద్ధితో అన్నాడనమాట. కమ్మవారు ఏం చేయలేరు, 4% పర్సన్సే ఉన్నారు, చాలా తక్కువ మైనారిటీ కాబట్టి కమ్మారు. చంద్రబాబు నాయుడు కమ్మారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయాలంటే వాళ్ళ కులంతో అటాక్ చేస్తే మనకి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కమరావతికి దోచిపెడుతున్నారని రాష్ట్రం అంతా ప్రచారం చేసి కమ్మవారి మీద ఒక విధమైన ద్వేషం రగిలించాడనమాట. కమ్మ జాతి ఎవరికి ఎప్పుడు ఏమీ హాని చేయలే. కమ్మవారు ఎప్పుడు కష్టపడి పైకి వస్తారు. రైతులు వ్యవసాయంలో చాలా ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు కమ్మజాతి. ఆ వ్యవసాయం వనరులు ఎక్కడుంటే, నీరు ఎక్కడుంటే అక్కడ కమ్మవారు ఉంటారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయం చేశారు. వ్యవసాయం చేయటమే కాక విద్యారంగంలో కూడా ప్రావీణ్యత సంపాదించారు. అందరూ విద్యాధికులు ఉన్నారు. 1 ఎకరం 2 ఎకరాలు కమ్మవారికి ఉంటే ఆ 2 ఎకరాలు కూడా అమ్ముకుని పిల్లల్ని చదివించుకుని ఇంజనీర్లు, డాక్టర్లు చేసుకుని వాళ్ళ భవిష్యత్తుని కాపాడారు. చాలా గొప్ప ఒక వ్యక్తులుగా మారారు. కమ్మజాతి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా ఎక్కువ అనమాట. ఇవాళ సమాజంలో పెద్ద పెద్ద డాక్టర్లు కానీ, ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ అందరూ కమ్మారే. సినీ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ 10 మందికి అన్నం పెట్టి 10 మందిని పోషించే కులం అది రైతు కులం. కమ్మ కులాన్ని రైతులు ఎట్లా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, ఎంతో నిజాయితీగా ఉంటారు. 10 మందిని పోషించే కులం అది. అలాంటి కులాన్ని అటాక్ చేశాడు. అందరిలోనూ కమ్మారి మీద ద్వేషం రగిలించాడు. ఏ రోజు కమ్మవారికి అర్హత లేకుండా ప్రాముఖ్యత చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల.
చంద్రబాబు నాయుడు గారి కమ్మారికి అసలు ఏ పదవులు ఇవ్వడు. చాలా ఉదాహరణలు ఉన్నాయి అన్నమాట దానికి. మీరు కమ్మారు కాబట్టి ఇవ్వను. ఆయనకి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. క్యాస్ట్ అన్ని కులాలని ఈక్వల్గా చూస్తాడనమాట. మా కులం అని కమ్మారికి ఇచ్చుకుంటే సమాజం వేలెత్తి చూపిద్దనే ఉద్దేశం ఆయనకు ఉందన్నమాట. ఎప్పుడూ కుల వివక్ష చూపించాలి, అందరినీ సమానంగా చూసే వ్యక్తిత్వం అనమాట. యాక్చువల్గా కమ్మవారి ఎంటర్ప్రెన్యూర్షిప్గా ఉండి బాగా పైకి వచ్చారు సమాజంలో పైకి వచ్చేటప్పుడు బాగా రిచ్నెస్ వచ్చింది. ఆ రిచ్నెస్ వస్తాం వల్ల వాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉన్న సమాజంలో ప్రొజెక్టెడ్గా కనపడతారు. అందుకని ఈ వీళ్ళు మిగతా కులాల వాళ్ళకి వీళ్ళ మీద అసూయ కలిగించాలి, అమరావతి ఈ రాజధాని అంతా అమరావతితో నిండిపోయింది అనే బ్యాడ్ ప్రాపగాండా చేసి 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారనమాట. అప్పుడు అదే సమయంలో ఈయన వచ్చి 2019-2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి కమ్మ జాతిని కమ్మ కులాన్ని హెరాస్ చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గానే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కులం పేరు ఎత్తకూడదు, ఆయన కులం పేరు చాలాసార్లు ఎత్తాడు. మన ఎలక్షన్ కమిషనర్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎంతో వేధించాడు. అయినా సరే ఆయన కోర్టుకు వెళ్ళి చివరికి విజయం సాధించాడు. అట్లాగే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆయన చివరి వరకే సస్పెండ్ చేసి లాస్ట్ రోజు వరకే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. కమ్మ కులంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ విపరీతంగా ఎక్కడికి పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఆయన హ్యూమిలియేట్ చేసి నానా విధాలుగా ఇచ్చేసాడనమాట. ఆ కమ్మవారి మీద విపరీతమైన ద్వేషం ఉంది. ఆ ద్వేషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మారు అవటమే కారణం. కమ్మవారు ఎవరికి ఎప్పుడు ఏ హాని చేయలే, ఎవరికి అందరికీ సహాయమే చేశారు. కానీ ఆ కులాన్ని అటాక్ చేశారు. ఎందుకంటే ఓన్లీ అది గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలోనే డామినేషను. ఇక్కడ ఏ జిల్లాలోనూ లేదు. కడపలో లేదు, కర్నూలులో లేదు, నెల్లూరులో లేదు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లో లేవు. మైనర్గా వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరిలో ఉంది, చిత్తూరు, అనంతపూర్లో ఉందన్నమాట. ఆ కమ్యూనిటీ ఒక్క ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగలడా? తెలుగుదేశం గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉండగలిగేదా? కమ్మ బేస్డ్గా ఉండి కమ్మ మార్గం కమరావతిగా అనిపించుకునేదా? ఎందుకు కమరావతి అన్నారంటే అది అటాక్ చేసి, రాజకీయంగా అటాక్ చేసి ఎట్లా కొట్ట ఇదిగో ఇతను కమ్మాడు, ఈ కమ్మారికి అన్నీ ఇచ్చుకుంటున్నాడని మిగతా కులాల్లో ఒక విధమైన వాళ్ళని రెచ్చగొట్టి అసూయ కలిగేటట్టు చేసి పార్టీని ఓడగొట్టాడు. అందుకని అదే టైంలో కమ్మవారి మీటింగులు కానీ, కార్తీక మాసం మీటింగులు కానీ జరిగినప్పుడు ఎప్పుడు ఏ కమ్మవారు ఎవరిని ఏం మాట్లాడాల. అప్పుడు రేణుకా చౌదరి కొన్ని మీటింగ్స్లో అమరావతి పేరు పెట్టారు కదా, మీరు ఇప్పుడు కమరావతి అంటున్నారు కనుక పిలవండి కమరావతి అని అందనమాట ఒక మీటింగ్స్లో. అక్కడ ఆవిడ అదే సందర్భాన్ని ఇవాళ రాజ్యసభలో రిపీట్ చేసింది. ఎందుకంటే ఎమోషన్లో ఉంది, ఉద్వేగంలో ఉంది. ఆవిడకి అసలు యాక్చువల్గా తెలుగు కమ్మ వ్యక్తిగా తెలుగు ఆవిడే. కానీ ఈ ప్రస్తుతం విభజిత రాష్ట్రాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కూడా కాదు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఆ విధంగా మాట్లాడలేదు. ఆవిడకి నాకు ఆత్మగౌరవం ఉంది, నేను మాట్లాడతానంది. నన్ను హ్యూమిలేట్ చేశారు, నా కులాన్ని హ్యూమిలేట్ చేశారు, నేను మాట్లాడాల్సిందేనని మాట్లాడుతుంది ఆవిడ. ఏమని మాట్లాడింది? ఇంకోళ్ళని ఎవరిని అక్కడ ఏమీ అనలా. అప్పుడు కమ్మవారిని విపరీతంగా టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య. అందుకని ఆవిడికి విపరీతమైన ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో అమరావతి అని పేరు పెట్టారు కదా. మీరు ఇప్పుడు కమరావతి అంటున్నారు కదా, మరి పిలవండి, కమరావతి అని పిలవండి. మీరు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండగా పిలవండి, మీదే కదా గవర్నమెంట్, కమరావతి అని పిలవండి. కమరావతి కమ్మారి దోసిపెట్టారని అమరావతిని సర్వనాశనం చేశారు. ఇది కమ్మారి ప్రదేశము, కమ్మారిని దోసిపెడుతున్నారు, కమ్మారికి అన్ని వనరులు సమకూరుస్తున్నారు, కమ్మారు అంతా తినేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ 33,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు చంద్రబాబు తిన్నాడు. ఎన్ని రకాల ఎలిగేషన్స్ చేశారు, అన్ని అబద్ధాలతో నానా వందర చేశారనమాట. కుల వివక్ష తీసుకొచ్చారు. కులానికి విడగొట్టేసి సమాజాన్ని సామరస్యపూర్వకంగా లేకుండా ఒక నాయకుడు అనేవాడు అన్ని కులాలని కలిపికెళ్ళాలి, అన్ని కులాలు సమానం అని చూడాలి, ఒక కులాన్ని టార్గెట్ చేయకూడదు. కాపు, రెడ్డి, బ్రాహ్మణ్, వైశ్య, హరిజన్, ఎనీ పార్టీ, బీసీలు అందరూ ఒకటే, సమాజంలో అందరూ ఒకటే, మానవులందరూ ఒకటే. మానవులకి ఎక్కడన్నా వేరే ఉందా? మతాలు, క్రిస్టియన్, ముస్లిం అందరూ ఒకటే. అందరూ ఈ కులాలు కూడా భగవద్గీత చెప్పినట్టు వాళ్ళ యొక్క వృత్తులను బట్టి కులాలను నాలుగు రకాల కులాలే ఇచ్చారనమాట. అట్లా ఒక్కొక్క వృత్తి ప్రకారం ఇచ్చారు. కానీ ఈ కులం గొప్ప, ఆ కులం గొప్ప అనేది ఎప్పుడు ఎవరు చెప్పలే. అందరూ వాళ్ళ వృత్తుల్లో గొప్పే. ఒక వృత్తి చేయకపోతే ఇంకో వృత్తి, ఆ వృత్తి చేయకపోతే జరుగుద్దా సమాజం? ఏ వృత్తివాడు ఆ వృత్తి చేస్తేనే సమాజంలో ఇవాళ ప్రజలందరూ
ఆనందంగా గడపగలరు అనమాట. అందుకని ఆ కాన్సెప్ట్తో ఉండాలి కానీ కులం పేరుతో ఒక రాజకీయం చేసి రాజకీయంగా మెప్పు పొందాలని బాగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తు చేసుకుని రాజ్యసభలో ఇవాళ రేణుకా చౌదరి గారు అట్లా మాట్లాడారనమాట. అదే కానీ ఆవిడ అనవసరంగా ఇంత రకంగా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం లేదనుకో, ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ మొత్తం లేదనుకో, ఆవిడ చెప్పింది చాలా తప్పు. అమరావతి అనకూడదు, తప్పది. అన్ని కులాల సముదాయమే అమరావతి, ప్రతి ఒక్క కులము అమరావతిలో ఉంది. అందరి సముదాయము అందరూ కలిసి ఉంటేనే అమరావతి. ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ కనుక లేకుండా ఆవిడ ఇవాళ అహంకారంతో మేము ఇవాళ చట్టబద్ధత తీసుకొచ్చాం కాబట్టి అమరావతి పేరు పెట్టండి, అమరావతి పిలవండి అని అమరావతి అని అంటే చాలా తప్పు. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఆవిడ ఒకసారి అన్నది కాబట్టి ఇలా జరిగిందనమాట. ఆవిడని ట్రోల్ చేయాల్సిన అవసరమే లేదు, ఆవిడకి అహంకారం ఏమీ లేదు. ఆవిడ కమ్మజాతిని బాగా దాడి చేశారు కాబట్టి ఆ దాడి ఇలా జరిగింది. మేము ప్రతిఘటించండి అని కమ్మవారందరిని కూడా ఆవిడ చాలాసార్లు చెప్పింది. కమ్మవారు ఎప్పుడూ ప్రతిఘటించడానికి కూడా ప్రయత్నించారు. అంత దాడి జరిగిన కమ్మవారు ఎవ్వరు కాళ్ళు కాముగా కూర్చున్నారు. ఎప్పుడు మాకు కులం మీద దాడి చేస్తున్నారు ఏంటని ఒక్కసారి కూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడలే. రేణుకా చౌదరి గారు లాంటి ఫైర్ బ్రాండ్ మాట్లాడారు. ఆవిడ బయట మాట్లాడారు, ఇవాళ రాజ్యసభలోనూ మాట్లాడారు. ఆవిడ బాధపెట్టి, ఆవిడ మనసు బాధపడింది, ఆపుకోలేక అని ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఈ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అమరావతి అని అనలేదు, ఇటువరకు కమ్మవారిని ఎవరు అటాక్ చేయలేదు, ఆవిడ ఆల్రెడీ పిలవండి దమ్ముంటే అమరావతి అనే మాట ఇటువరకు అనలేదనుకో, ఇప్పుడు అంటే చాలా తప్పు అనమాట. అది ఆక్షేపణీయం. రాజ్యసభలో అనటానికి వీలు లేదు, అది తప్పు అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆవిడ అంది. కాబట్టి ఆవిడని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ అహంకారపూరితంగా అనలా, ఆత్మాభిమానంతో ఉండాలి, అందరూ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి అని ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.